హలో వ్యూయర్స్, ఈరోజు మనం రథసప్తమి యొక్క విశిష్టత ఏమిటో చూద్దాం. ప్రతి సంవత్సరం మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథిని రథసప్తమిగా వ్యవహరిస్తారు. ముఖ్యంగా ఈ పర్వదినాన సూర్యుడు ఏరుగుర్రాలపై దక్షిణాయనం నుండి ఉత్తరాయణం వైపుగా ప్రయాణం సాగిస్తారు. అందుకే మాఘసప్తమి మొదలు వచ్చే 6 మాసాలు ఉత్తరాయణం పుణ్యకాలమని చెబుతారు. హిందూ పురాణాల ప్రకారం కశ్యప మహర్షి అదితి దేవి దంపతుల సూర్య భగవానుడు జన్మించాడు. ఆయన పుట్టినరోజుని రథసప్తమిగా జరుపుకుంటారు. దీన్నే సూర్య జయంతి, అచల సప్తమి, విధాన సప్తమి అనే పేర్లతో పిలుస్తారు. అయితే హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం 2025 ఫిబ్రవరి 4వ తేదీన రథసప్తమి వచ్చింది. ఈరోజు చేసే స్నానానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. అసలు ఈరోజు స్నానం చేస్తే ఎలాంటి పుణ్యఫలితం వస్తుంది, జిల్లేడాకులతోనే అసలు ఎందుకు స్నానం చేయాలి, ఇటువంటివన్నీ మన లాంగ్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా వెళ్ళి చూడండి. థ్యాంక్స్ ఎవ్రీవన్, బై బై. నా వీడియో నచ్చుంటే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్.